దునియాల కరోనా వైరస్ ఎయిడ్స్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన మంకీ పాక్స్ వైరస్ ఎట్లయితే అంతం కాకుండా జనాల్ని పీక్క తింటున్నాయో అగ్గో గీ దొంగగాళ్ళు కూడా గట్లనే తయారైనరుల్లా ఎందరిని పట్టుకున్నా కానీ ఆగకుండా బ్యాచులు 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 దిగుతూనే ఉన్నారు. పబ్లిక్ ఏమో కష్టపడి సంపాదించుకుంటుంటే వాటిని దోషేతందుకు వీళ్ళు మోపయ్యర్రు. అరే మరి ఈ చెడ్డీ గ్యాంగ్ అయితే గలీజ్ గాళ్ళు ఉన్నారు, బరి తెగించి తిరుగుతాన్రు. చూడు రే వీళ్ళని ఎరి కుక్కలు గర్వ ఏం గింత బుగులు లేకుండా ఈపులకు బ్యాగులు వేసుకొని మూతలకు ముసుగులు కట్టుకొని షెడ్డీల మీదనే చెడిపోయిన వాళ్ళు ఎట్లా గోడలు దుంకుతురో. తిరుపతి జిల్లా తిరుచానూరు కాడ చెడిపోయిన షెడ్డీ గ్యాంగాలు అర్ధరాత్రి కొత్తపాలెం కాడున్న ఇంట్లకు ముగ్గురు జొరీరిగా ఆడిదాన్నే గ్రూప్ మీటింగ్ పెట్టుకొని మెల్లేరా రా సప్పుడు కాకుండా ఇషా అరే చూసుకోరా భయ్ దొరికితే మన ఈపులు చింతపండు చేస్తారా అని అన్ని జాగ్రత్తలు తీసుకుంటా. ఇగో ఇట్లా బయటకెళ్ళి నేను వెళ్ళిపోతారా, ఎవ్వరు లేరంటే నేను సైగా చేస్తా, అటే కమ్మింగ్ రాను వస్తావు సీనా బెడ్రూమ్కి పోయి బీరువా వలకొట్టి సొమ్ములు నగలు తీసుకుందాం సరేనా. అరే చిల్లర ముట్టుకోవద్దు ముందుగాలే చెప్తున్నా, మీరు అసలే చిల్లర బద్మాషగాళ్ళు అని ఇంటి ముందే ప్లాన్ వేసుకొని ఎదురంగా ఇంట్లో పందికొక్కులు జోరినట్టే జోరీరు. ఇక దొరికిన కాడికి ఇంట్లో ఉన్న బంగారం నగలు పరుక్కొని పోయిరట. తెల్లారి ఇంటోళ్ళు చూసి ఇల్లు గుల్లైందని పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. ఇక పోలీసు వాళ్ళు సీసీ కెమెరాల జీడిత్తుగాల వీడియోలు చూసి షెడ్డీల మీద వచ్చిర్రంటే వీళ్ళు షెడ్డీ గాలైన దొరకబట్టి నడ్డీర కొడతామని కేసు రాసుకురట. కానీ చూడురి దేవుడా కాయ కష్టం చేసి రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయి రూపాయి కూడబెట్టి దాచుకున్న సొమ్మును దొంగల పాలు కాకుండా కాపాడు అని దండం పెట్టుకుందామని అంటే ఈ నడమ దేవుని గుళ్ళకే జొర్రి ఉండిలు ఎత్తుకపోవట్టే పట్టేవాజిగాలు. ఆ పని చేస్తున్నామని దేవుళ్ళకే భయపడను ఇక సీసీ కెమెరాలకు భయపడే రోజులు ఎన్నడో పోయినట్టు అనిపిస్తలేదు ఈ చెడిపోయిన వాళ్ళ వ్యవహారం చూస్తుంటే.